హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను కూడా ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైమే ట్రై చేసినాను. ఎట్లుంటుందో ఏందో అని అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇన్ని రోజులు ఈ టేస్ట్ని మిస్ అయ్యామా అనే ఫీలింగ్ అయితే నాకు నిజంగానే అనిపించింది. సో టైం లేకుంటున్నప్పుడు ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేసామనుకోండి, తక్కువ టైంలో అయిపోతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి అయితే సింపుల్గా ప్లెయిన్ బగారా రైస్ కూడా వేసినాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి అయితే నేను 1/2 kg వరకు అయితే చికెన్ తీసుకున్నాను అనమాట. సో చికెన్ వచ్చేసి కూడా స్కిన్లెస్ తీసుకున్నాను. ప్లస్ పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు అయితే కొట్టించి అయితే తీసుకోండి. ఇందులో ముందుగానే నేను సాల్ట్, నిమ్మరసం వేసి అయితే నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. అలా వాష్ చేయడం వలన చికెన్ అనేది నీచు వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వేయండి. అలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే 3 స్పూన్స్ వరకు కారం అయితే వేస్తున్నాను. నాన్ వెజ్ రెసిపీలో ఏంటంటే కాస్త కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 3 స్పూన్స్ అయితే వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. 1 కప్పు వరకు ఆనియన్స్ అయితే నేను ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి అయితే వేస్తున్నాను. మనకు కావాలనుకుంటే నార్మల్గా పచ్చి ఆనియన్స్ అయినా వేయచ్చు, బట్ ఇట్లా ఫ్రై చేసి వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి అయితే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు అయితే ఆనియన్స్ను ఫ్రై చేసి అయితే యాడ్ చేశాను. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా పుదీనా ఆకు, అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు అయితే డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇట్లా తుంచి అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం చిన్న సైజులో ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్టార్ అనీసా, అలాగే 3 నుంచి 4 లవంగాలను అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 ఇలాచీని అయితే వేస్తున్నాను. ఇలాచీ ఎప్పుడైనా డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇట్లా ఓపెన్ చేసినట్టయితే వేయండి. ఇలా వేయడం వలన ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చిన్నది దాల్చిన చెక్క, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలు. ఇందులోకైతే గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వేసి కర్రీ చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ వచ్చేసి అయితే 5-6 టీ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్లో కాస్త ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకోండి. అంత ఆయిల్ తినలేము అని అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా చికెన్కి అయితే ఉప్పు, కారం, మసాలా పట్టేలాగా 2-3 నిమిషాల పాటైనా బాగా కలిపేసేసి ఇప్పుడైతే ఒక 10 నిమిషాల పాటైనా కానీ చికెన్ పైనుంచి మూతను పెట్టేసి అయితే మ్యారినేట్ చేయండి. మీకు టైం లేకుంటుండే డైరెక్ట్గానైనా వండేసుకోవచ్చు, కానీ కాసేపు మ్యారినేట్ చేసి ఉండడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. 10 నిమిషాల తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఈ గిన్నెను అయితే స్టవ్ పైన పెట్టుకొని అయితే చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే 10 నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి. బట్ మధ్యలో మధ్యలో మూత తీసి అయితే చెక్ చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత మందపాటి గిన్నెను తీసుకున్నా కానీ అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లా మధ్యలో మధ్యలో మూతను తీసి కలబెడుతూ మరి చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. సో 10 నిమిషాల తర్వాతకైతే చూపిస్తున్నాను. నాకైతే చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. సో కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపిస్తుంది అన్నమాట. అందుకోసమే 1/2 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసేసినాను. ఒకవేళ మీరు ఫస్ట్ వేసుకున్న సాల్టే కరెక్ట్గా ఉందనిపిస్తే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. నాకు గ్రేవీ మరీ ఎక్కువగా ఉంటే నచ్చదు కాబట్టి కొంచెం ఒక టీ గ్లాస్తోనే ఒక 2 గ్లాసుల వరకు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీ తినే గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసామంటే సరిపోతుంది. సో ఒకసారి అయితే చికెన్ని బాగా కలిపేసేసి మూతను పెట్టుకొని అయితే ఇంకొక 2-3 నిమిషాల పాటు అయినా కానీ ఉడికించామనుకోండి మనకి గ్రేవీ అనేది చక్కగా
సెట్ అవుతుంది. సో చూసిండ్లా ఎడ్జెస్కి అయితే ఆయిల్ వదులుతూ ఉందనంటే మనకి రెసిపీ అయితే కుక్ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించామనుకోండి, వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.